సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పార్టీలో ఆదివారం సాయంత్రం బతుకమ్మ పండుగను అపూర్వమైన ఉత్సాహంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద చెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణ ఈ సందర్భంగా పూలమాలలతో రంగురంగుల అలంకరణతో కలకలలాడింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట సునీత, రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు అంబరానంటాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అమీన్పూర్ పట్టణం మొత్తం ఉత్సవ శోభతో నిండిపోయింది. అవునవును రాజేష్ అక్క నేను ఇక అన్ని నన్ను బదులా చేస్తారమ్మా. నేను అట్లాగే లక్ష్మమ్మ ఈ మాట కూడా అన్నది. ఏమన్నది? ఏమన్నా అమ్మా నేనంటే అమ్మా ఈయన బాధ ఏంటంటే ఆడోళ్ళకు మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు కదా, అందుకని మీకు ఇయ్యరక్క. అమ్మ మీ అందరి కోసం పట్టు గిఫ్టులు ఉన్నాయి. ఏమేమి గిఫ్టులు ఉన్నాయి? కానీ ఎక్కడ పోయినా జనాలు ఆడి పంపించారు. కానీ ఇక్కడ మా కాట సునీతక్క, తర్వాత మా రాజేష్ బాబా ప్రతి ఒక్కరికి ఆడి వాళ్ళు గెలిచినట్టు గిఫ్ట్ కూడా ఇస్తారు. మీరు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే అంత బాగుంటది. రాజేష్ అక్క వీళ్ళ నాలుగు పట్టు చీరలు ఉన్నాయా, 6 మంది పట్టు చీరలు ఉన్నాయా, అన్ని నేను గెలుచుకుంటే నువ్వు ఆడతావా? ముందుగా అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ఈ రోజు అమీన్పూర్ అంతా ఎంత కలకలలాడుతుందంటే అసలు నిజంగా ఇది బతుకమ్మ అనేది అమీన్పూర్ లోనే జరుగుతుందా లేకపోతే చుట్టుప్రక్కల కూడా జరుగుతుందా అనే విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక్క పిలుపు మేరకు ఇంత వేల మంది జనాలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. నేను ఈ అమీన్పూర్ గడ్డ మీద అంటే ఇది మేమేం కొత్తగా రాజకీయం రాలేదు. 90 ఏళ్ల చరిత్ర ఉంది. దర్శన్ గౌడ్ ఫ్యామిలీ, లింగమయ్య గౌడ్ ఫ్యామిలీ ఇక్కడ పుట్టి పెరిగి 90 ఏళ్ల రాజకీయ జీవితం అనేది ఇక్కడ ఉంది. కానీ మేము 3 సంవత్సరాల క్రితం రాజకీయంలోకి వచ్చాము. కానీ ఈ రోజు కాటా సునీత, రాజేష్ గౌడ్ అంటే మొత్తం పటాన్చేరు కాన్స్టిట్యుయెన్సీ అంటే కూడా గుర్తుపడుతున్న రేంజ్కి మేము ఎదిగాము. దానికి కారణం మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి దండం పెడుతున్నా. నేను ఇలాంటి సపోర్టు ముందు ముందు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా జరిగాయంటే చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఏది అంత మర్చిపోయారు. ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంత చిందులేశారంటే ఆ దుర్గామాతని అమీన్పూర్ కి ప్రత్యక్షం అవుతుంది అన్న విధంగా ఇక్కడ చూపించారు. దీనికి ఖచ్చితంగా నేను పేరు పేరున మరొకసారి దండం పెడుతున్నాను మీ అందరికి. అట్లాగే రాజకీయంలో మేము ముందుకు ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మేము ఒక లక్ష్యం తోటి రాజకీయాలకు రావడం జరిగింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా అంటే మా జనరేషన్స్, మా ఫ్యూచర్ బ్యాక్స్, మా యాన్సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు మాకు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఏ లీడర్ చేపట్టుకొని నడవట్లేదు. సింగిల్ హ్యాండెడ్ గా అన్నా నేను కష్టపడుతున్నాము. ఆ కష్టం వెనకాల నా కూతురు కూడా ఉంది. నేను ఇవాళ చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మగపిల్లాడు ఉన్నాడు కూడా, నా కొడుకు ఉన్నాడు కానీ విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఆయన డిఫరెంట్ స్ట్రీము, మాది డిఫరెంట్ స్ట్రీమ్. నా వెనకాల ఉండి రాత్రి పగలు కష్టపడి మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా దాని గ్రాండ్ సక్సెస్ అయ్యడానికి కారణం మాత్రం గర్వంగా చెప్పుకుంటా. ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా లాయర్ చదువుకుంటూ కూడా మా ఆపోజిట్ పార్టీ వాడు ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు ప్రోగ్రామ్ అన్సక్సెస్ చేయడానికి. చాలా ఆల్మోస్ట్ 2 రోజుల నుంచి మేము ఒక అడుగు వేస్తే వెనక్కి లాడడానికి 2 అడుగులు వేస్తున్నాడు. కానీ తల్లి కూతురుగా అన్న సపోర్ట్ తోటి కూడా మేము నిద్ర పట్టకుండా రాత్రి 1 గంటకి 2 గంటలు కూడా వీళ్ళు ఇలా చేస్తే మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేది ప్రతి ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఇలాగే చేస్తున్నాము. మేము ఎంత కష్టపడ్డా ఇంతమంది జన సముద్రం లేకపోతే మేము జీరో. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అవడానికి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అమీన్పూర్ లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ తెలుగు ప్రజలందరికీ నమస్తే. ఈ రోజు అమీన్పూర్ లా బతుకమ్మ సంబరాలు
ఈ మామూలుగా లేదు, రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆటలు పాటలు నవ్వుడు అందరూ అమీన్పూర్ లో ఆడపడుచులు అందరూ ఇక్కడ ఇంత మంది గ్యాదర్ అయ్యి ఇంత బాగా ఆడతారు అని నిజంగా నేనైతే సునీత అక్క చెప్పినప్పుడు 7 కొద్ది మంది వస్తారు అనుకున్నా. ఇంత పబ్లిక్ వచ్చి ఇంత సంబరంగా ఆడతారు అనుకోలే. మీ అమీన్పూర్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మీ సెలబ్రేషన్ లో నేను పార్టిసిపేట్ చేసినందుకు, ముఖ్యంగా ఇది 2వ సారి నేను ఇక్కడ రావడము. మా రాజేష్ అన్న, సునీత అక్క వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, అక్క మా వెనక ముందు ఎవ్వరూ లేరు, ప్రజల కోసం మేము నడవాలనుకుంటున్నాము, మాకు ప్రజలు ఉన్నారు, వాళ్ళ ముందు మేము ఉన్నాము, మా వెనక అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోతుండక్క, మాకు సంతోషం అన్నారు. నిజంగా మీకు ఎవరున్నా లేకున్నా ప్రజలు మీ ఇంటున్నాడు, భగవంతుడు ఉన్నంతసేపు మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అన్న. ఎందుకంటే ఇంత జనం మామూలుగా రారు, ప్రేమ లేని రారు. లేకుంటే నిజంగా మీ మీద ప్రేమ లేకుంటే ఇంతమంది అయితే రారు. జరంత జనం ఉన్నారు. ఇక్కడికి రావడం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది. మా తల్లి అది ఆసిని ఇలా బంగారు కూతురు, ఇలా ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ మా ఆసిని. నిజంగా బంగారు బతుకమ్మ నిండుగా వేర్చుకొని గౌరమ్మ లెక్క ఉంది. ఈ అల్లా మీకు అందరికి తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి బతుకమ్మ శుభాకాంక్షలు. అమీన్పూర్ ప్రజలు ఎప్పుడు సునీతకి, మన రాజేష్ గౌడ్ అన్నకి ఎప్పుడు ఎన్నంటూ ఉండి ముందుండి నడిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో